హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ నేను సిద్ధగౌని సుదర్శన్. భారతదేశంలో కుల వ్యవస్థలో నాయ బ్రాహ్మణులు ఒక ముఖ్యమైన సామాజిక సమూహం. వీరిని సాంప్రదాయకంగా మంగలి లేదా క్షురకులు అని పిలుస్తారు. అయితే వీరి చరిత్ర కేవలం కటింగ్కి మాత్రమే పరిమితం కాదు. సమాజంలో నాయ బ్రాహ్మణుల పాత్ర అనేక సామాజిక సాంస్కృతిక మతపరమైన అంశాలతో ముడిపడి ఉంది. వారి చరిత్ర జీవన విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నాయ బ్రాహ్మణ అనే పేరు నాయి అంటే క్షురకం మరియు బ్రాహ్మణ అంటే పూజారి పండితుడు అనే అర్థం. ఈ రెండు పదాల కలయిక నాయ బ్రాహ్మణ. ఇది వారి సాంప్రదాయ వృత్తిని అలాగే వారి సామాజిక స్థితిని సూచిస్తుంది. పురాతన భారతదేశంలో క్షురక వృత్తి కేవలం జుట్టు కత్తిరించడం గడ్డం గీసుకోవడం మాత్రమే కాదు. ఇది శుభకార్యాలు శుద్ధీకరణ కర్మలు మతపరమైన ఆచారాలతో ముడిపడి ఉండేది. ఉదాహరణకు శిశువులకు జుట్టు తీసే చౌలం వంటి సంస్కారాల్లో నాయ బ్రాహ్మణుల పాత్ర చాలా కీలకం. కొన్ని చారిత్రక ఆధారాలు నాయ బ్రాహ్మణులకు ఆయుర్వేద వైద్యంలో కూడా ప్రావీణ్యం ఉండేదని సూచిస్తున్నాయి. వారు శస్త్రచికిత్స రక్తం తీయడం వంటి చికిత్సా పద్ధతుల్లో నిష్ణాతులుగా ఉండేవారని చెబుతారు. ప్రాచీన కాలంలో వైద్యులకు క్షురకులకు మధ్య స్పష్టమైన విభజన ఉండేది కాదు. చాలామంది క్షురకులు చిన్నపాటి గాయాలకు చికిత్స చేయడం నరాల చికిత్స వంటివి చేసేవారు. భారతీయ కుల వ్యవస్థలో నాయ బ్రాహ్మణులను సాంప్రదాయకంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారిగా పరిగణిస్తారు. అయినప్పటికీ వారు సమాజంలో ఒక అనివార్యమైన సేవను అందించేవారు. శుభకార్యాలలో, పండుగలలో, వివాహాలలో, మరణాంతర కర్మలలో నాయ బ్రాహ్మణుల సేవలు తప్పనిసరి. వారు కేవలం క్షురకులుగానే కాకుండా గ్రామ సమాజంలో వార్తలు చేరవేయడం, సాంప్రదాయ కార్యక్రమాలకు సహాయం చేయడం వంటివి చేసేవారు. వారి ఆచారాలు నమ్మకాలు హిందూ మతంతో ముడిపడి ఉన్నాయి. చాలామంది నాయ బ్రాహ్మణులు వివిధ దేవతలను పూజిస్తూ వచ్చారు. వారికి కొన్ని ప్రత్యేకమైన కుటుంబ దేవతలు కూడా ఉంటారు. సాంప్రదాయ వృత్తిలో నిమగ్నమై ఉన్నప్పటికీ వారు మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గత కొన్ని దశాబ్దాలుగా నాయ బ్రాహ్మణుల సాంప్రదాయ వృత్తిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆధునికత విద్యావ్యాప్తి చెందడంతో చాలామంది యువత ప్రత్యామ్నాయ వృత్తులను ఎంచుకుంటున్నారు. సాంప్రదాయ మంగలి దుకాణాల స్థానంలో ఆధునిక సెలూన్లు, బ్యూటీ పార్లర్లు వచ్చాయి. చాలామంది నాయ బ్రాహ్మణులు ఈ ఆధునిక సెలూన్లలో పనిచేస్తున్నారు లేదా సొంతంగా స్థాపించుకుంటున్నారు. అంతేకాకుండా విద్య ద్వారా చాలామంది ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇది వారి సామాజిక ఆర్థిక స్థితిలో మార్పులకు దారితీసింది. అయితే ఇప్పటికీ వారి సాంప్రదాయ వృత్తికి ఒక గౌరవం ఉంది. చాలామంది కుటుంబాలు తమ పూర్వీకుల వృత్తిని కొనసాగించాలనే భావనతో ఉన్నారు. నేడు నాయ బ్రాహ్మణులు తమ సాంప్రదాయ వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునిక ప్రపంచంలో ముందుకు సాగుతున్నారు. చాలా సంఘాలు తమ పిల్లలకు విద్యను ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా వారు మెరుగైన అవకాశాలను కూడా పొందగలుగుతున్నారు. ప్రభుత్వం కూడా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాల ద్వారా వారికి సహాయం అందిస్తూ వస్తోంది. నాయ బ్రాహ్మణుల చరిత్ర భారతీయ సమాజంలోని వైవిధ్యాన్ని సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది. వారు కేవలం ఒక వృత్తి సమూహం కాదు, భారతీయ సాంస్కృతిక సామాజిక నిర్మాణంలో ఒక అంతర్భాగం. వారి వృత్తిలో వచ్చిన మార్పులు, వారు సాధించిన ప్రగతి భారతీయ సమాజం పరిణామ క్రమానికి అద్దం పడతాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.